సైనికో వీరలయోల ధీర యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం. పునీత్ ఇగ్నేషియస్ గారి నవదిన సందేశాలు 4వ రోజు. నిత్యానిత్య వస్తు వివేచన. జీవిత లోతుల్లోనికి ప్రవేశించిన వారే నిత్యానిత్య వస్తువుల తారతమ్యాన్ని గుర్తించగలరు. ఈ తారతమ్యాన్ని గుర్తించటానికి ఇగ్నేషియస్కు ఎంతో సమయం పట్టలేదు. దేవుని గురించిన ఆలోచనల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఎనలేని ఆనందాన్ని పొందటం, ప్రాపంచికమైన చింతలలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎనలేని అలజడిని పొందటం తన అంతర్గత సంఘర్షణలో గుర్తించాడు. నిత్యమైన సత్యమైన దైవీక చింతనలో అంతులేని ఆనందం, అనిత్యమైన అసత్యమైన లౌకిక చింతనలో అవాంఛితమైన అలజడిని గుర్తించడం ద్వారా దేవుణ్ణి వెంబడించటమే నిత్యానంద మార్గంగా విశ్వసించాడు. దేవుని స్వరూపుడైన క్రీస్తును వెంబడించాలని తీర్మానించుకున్నాడు. అదే ఆయన జీవితాన్ని తీర్చిదిద్దింది, దిశానిర్దేశం చేసి గమ్యం వైపు నడిపించింది.